ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి శుక్రుడికి సంబంధించినటువంటి బలం, శుక్రుడికి సంబంధించినటువంటి ధైర్యం, శుక్రుడికి సంబంధించినటువంటి అతిబలం, శుక్రుడికి సంబంధించినటువంటి నీచం ఎలా ఉంటుంది చూద్దాం. అయితే శుక్రుడు మే మాసం 2026 సంవత్సరం ఇక్కడ మనకి మేషరాశి నుంచి వృషభ రాశి, వృషభ రాశి నుంచి మిథున రాశి శుక్రుడు స్థల చలన అవుతూ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి 14వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో ఉండి 14 నుంచి 30వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తూ ఉంటారు. అయితే ఈ మే మాసంలోనే గురువు కూడా కర్కాటక రాశిలోకి సంచరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా శుక్రుని యొక్క బలము వృశ్చిక రాశి వారి మనకి ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, శుక్రుడితో పాటు వెనకంజిలోనే ఉన్నారు రవి భగవానుడు. కాబట్టి శుక్రుడికి మోక్షమే వస్తుంది. ఇది శుక్రుడు మోక్షమి ఎప్పటి వరకు ఉంటుందంటే కనుక మే 14 వరకు ఉంటుంది. ఆ తర్వాత 17వ తారీఖు నుంచి కూడా అధిక జ్యేష్టం ఉంటుంది. అంటే శుభకార్యాలైతే కనుక ఖచ్చితంగా ఈ మే మాసంలో నిర్వర్తించడానికి అయితే అవ్వదు. దీనితో పాటు మరొక విషయం, మీకు గోచారంలో కనుక ఏదైనా శుక్రుడు 2, 6, 9 స్థానంలో ఉంటూ రవి కాని శని కాని దాని వైపు చూస్తున్నారు అంటే కనుక మీరు శుక్రుడికి సంబంధించినటువంటి నీచం, అంటే పెళ్లి అయితే నిలబడదు, ఎన్ని పెళ్లిదైనా నిలబడవు, కలత్ర దోషం అంటారు దాన్ని, పెళ్లి త్వరగా అవ్వదు, పెళ్ళైన పిల్లలు పుట్టరు, ఆర్థిక ఇబ్బందులు, ఎప్పుడు కీచులాడుకోవటం, కొట్లాడుకోవటం, గొడవాడుకోవటం, సంపాదించుకోలేకపోవటం, అలాగా ఒకరికొకరు పడకుండా చికాకు చిరాకు ఇలాగా ఎన్నో విధంగా ఉంటుంది. దేనివల్ల అంటే భార్యలో కానీ భర్తలో కానీ వృశ్చిక రాశి అయి ఉండి వారికి శుక్రుడికి సంబంధించినటువంటి దోషాలు అంటారు. దీనికి పరిహారం ఉంటుంది. దీంతో పాటు కాలసర్ప దోషం, నాగదోషం కూడా ఉన్నాయంటే కనుక ఇక మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు, ఇక మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరని అర్థం. ఇక మీకు ఆ దోషాల పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. అందుకోసమే మీకు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నా, లక్షల రూపాయల శాలరీస్ వచ్చినా కూడా మీకు పెళ్లిళ్ళు అవ్వవు. ఎందుకు చెప్పండి అంటే శుక్రుడు నీచంలో ఉంటే అవ్వవు. దానిపైన గురు దృష్టి లేకపోతే ఇక పెళ్లి గురించి మర్చిపోవడం మీరు. కాబట్టి ఇక బలవంతంగా లవ్ మ్యారేజ్ ఉందండి, అట్రాక్షన్ అయ్యానండి, నేను లవ్ చేసుకున్నాను పెళ్లి చేసుకుంటానంటే కనుక అది 9 ముక్కులానే ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల సమస్యలతో పాటు కొట్టిమిట్లాడుతూ ఉంటారు. ఒకటి ఉంది, ఇంకోటి ఏంటంటే శుక్రుడు అధిపతి అయినటువంటి తులారాశి. ఆ తులారాశి మీద ఎక్కడ ఉంటుంది, వృశ్చిక రాశికి 12వ స్థానం. ఇట్లా కూడా చూసుకుంటే కూడా మీకు నీచంలో శుక్రుడు ఉంటాడు. శుక్రుడు వల్ల నష్టమైనది. అందుకని వృశ్చిక రాశి వారు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే వారికి ఒకటైతే చెప్పొచ్చు, ఖచ్చితంగా పెళ్లికి ముందు వారు దోషానికి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. నా స్థానంలో శుక్రుడు బాగున్నాడండి, 4వ స్థానంలో ఉన్నాడు, 7వ స్థానంలో ఉన్నాడు, వారికై రవి భగవానుడు చూడట్లేదు, గురువు చూస్తున్నాడంట, అయినా నా దాంట్లో బాగుంటుంది అన్నా కూడా వృశ్చిక రాశి వారికి శుక్రుడి దోషం పుట్టుకతోనే వస్తుంది. కలత్ర దోషం అంటారు దాన్ని. ఎంత స్థానంలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడికి సంబంధించినటువంటి పెళ్లికి ముందు గనక దానం కానీ, యజ్ఞం కానీ, యాగం కానీ, దానికి సంబంధించిన జపం కానీ చేసుకోవాలి. లేదు అంటే గనక ఖచ్చితంగా శుక్రుడికి సంబంధించింది కాబట్టి పెళ్లి అయిన తర్వాత మీరు చాలా గమనించుకుంటానండి. పెళ్లి అయిన తర్వాత వృశ్చిక రాశి వారు ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇది ఆలోచించుకొని పెళ్లికి ముందు గనక దోషాలు పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. లేదు అంటే గనక చివరిలో ఒక చిన్న పరిహారం ఉంటుంది, అది చేసుకోండి. ఇకపోతే ఇక వృశ్చిక రాశి వారు ఈ యొక్క శుక్రుడు మార్పిడి వలన ఏదైనా వ్యాపారం కానీ, వృద్ధి కానీ ఏదైనా చేసుకోవచ్చు, మొదలు పెట్టుకోవచ్చా అంటే మొదలు పెట్టుకోవచ్చండి. పూజా సామాగ్రి షాప్స్, అలానే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి షాప్స్, ఇక శుక్రుడి దయతో మీరు గోల్డ్ సిల్వర్ లాంటివి, లేదు అంటే కనుక ఫ్యాన్సీ షాప్స్, బట్టల షాప్స్, బొటిక్, బ్యూటీ పార్లర్స్, లేడీస్ ఎంపోరియం షాప్స్ లాంటివి అయితే ఖచ్చితంగా నెలకొల్పవచ్చు. అయితే పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. భార్యాభర్తలే పార్ట్నర్ గా ఉన్నారా ఖచ్చితంగా చేసుకోవచ్చు.
అయితే మీరు చేతి నుంచి ఎవరికి అప్పు ఇవ్వకండి. అప్పు ఇచ్చారంటే మీరు అప్పులు పాలైపోతారు తప్పితే ఆ అప్పు తిరిగి రాదు. ఇది శుక్రుడు చేసేటువంటి పని. ఇకపోతే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి శుక్రుడికి ఆపోజిట్ సైన్ అంటారు. దీని తగ్గట్టుగా ఇప్పుడు శుక్రమూర్తిని కాబట్టి ఎవరితోనూ గొడవపడకండి. ఈ మాసం మొత్తం కూడా ఎవరితోనూ ఎటువంటి చెడుగా అనిపించుకోకండి. మీరు అనకండి. నోరు అదుపులో ఉంటే అంతా కూడా ప్రేమ అనురాగాలు ఉంటాయి. ఈ రకంగా ముందుకు వెళ్ళొచ్చు. శుక్రుడి దోషం మీకు తగ్గాలంటే కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు, అదృష్టవంతులు అవుతారు. శుక్రుడికి సంబంధించినటువంటి ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. కొంతమేరైనా ఉపశమనం దొరుకుతుంది. ఆ దాంట్లో ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు ఏముంటాయా? రెండు కూడా పరిహారాలు ఉంటాయి. అవి ఏంటంటే స్ఫటికమాల ఉంటుంది. ఈ స్ఫటికమాల తీసుకొని, అంటే డైమండ్ మాల తీసుకోలేం కదా, అందుకని స్ఫటికమాల. ఈ స్ఫటికమాల తీసుకొని 1600 సార్లు ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా శుక్రుడు సంబంధించినటువంటి జపం చేసుకోవాలి. మంచం మీద కూర్చొని చేయకూడదండి, పేటేసుకుని కూర్చొని చేసుకోవాలి. అది గోధుమ కలర్ కానీ అలానే బంగారం ఛాయలో ఉన్నటువంటి వస్త్రాన్ని కింద పరుచుకొని దానిపైన కూర్చొని మీరు జపం చేసుకోవాలి. 1600 సార్లు చేయలేమండి అంటారా? 166 సార్లు చేయండి ప్రతినిత్యం కూడా. లేదా 16 మాలలు చేయండి, లేదా 9 మాలలు చేయండి. ఈ 9 మాలలు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేయాల్సిందే. జపం చేసుకుంటూ ఉండాలి. ఓం నమో శుక్ర ఈశ్వరాయ నమః లేదా శుక్రాయ నమః అనేటువంటి బీజ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేసుకుంటూ చాలా మంచిది. ఈ పారాయణం చేసేటప్పుడు చిరంజి కానీ లేదా కాజు క్యాషునట్ ఉంటాయి కదా, కాజు అంటారు. ఈ కాజు గుళ్ళు తీసుకోండి, జీడిపప్పు గుళ్ళు తీసుకొని జపం చేసుకోండి. 16 గుళ్ళు పెట్టుకోండి, 16 జీడిపప్పులు పెట్టుకొని జపం చేసుకొని వాటిపైన ఒక 9 సార్లు ఊది తినడమా, ఎదుటి వారికి ప్రసాద రూపంగా పెట్టడమా లేకపోతే చేయొచ్చు. అలానే మీకు పాలలో కుంకుమ పువ్వు, తేనె వేసి దీంట్లో తమలపాకులు మిక్సీ పట్టి ఆ ఒక పేస్ట్ ని దాంట్లో వేసి, అలానే తులసి ఆకులు వేసి, అలానే ఇంకా దాంట్లో ఈ యొక్క పన్నీరు వేసి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. లేదా నవగ్రహాల్లో శుక్ర గ్రహం ఉంటుంది, ఆ శుక్ర గ్రహానికి అభిషేకం చేయండి. ఇంకోటి ఈ పరిహారం తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. ఏమిటంటే గనక మీకు నచ్చినటువంటి సెంట్ గాని, అత్తర్ గాని, పర్ఫ్యూమ్ గాని ఉంటాయి. ఇందులో ఏదైనా మీకు నచ్చినటువంటి ఫ్లేవర్ తీసుకొని శుక్రుడు మీకు యోగించాలి అంటే గనక మీరు వేసుకున్నటువంటి వస్త్రాల పైన అది కొంచెము అప్లై చేసుకోండి, లేదా స్ప్రే కొట్టుకోండి. అప్పుడు మీకు శుక్రుడు మీతోనే ఉంటారు, శుక్రుడు మీతో వస్తూ ఉంటారు. ఇకపోతే ఏదైనా అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టండి. అంటే గోధుమ ఛాయలో ఉన్నటువంటి కలర్తో ఉన్నటువంటి ఏదైనా వస్త్రం తీసుకొని దానిలో జాజికాయలు 2, పసుపు కొమ్ములు 2, అలానే కరక్కాయలు 2, ఒక్కలు 2, తమలపాకులు 2, ఒక 56 రూపాయల డబ్బులు, ఒక కొబ్బరికాయ, అలానే మీకు కుంకుమ పువ్వు కొంచెం 10 గ్రాములు, కుంకుమ, పసుపు, గంధము ఇవన్నీ వేసి ముడుపు కట్టండి. ఈ ముడుపుని ఎక్కడైనా గ్రామ దేవతల ఆలయంలో కానీ లేదా ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి ఆలయంలో కానీ ఈ ముడుపుని సమర్పించండి. అలానే ఏదైనా అమ్మవారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే ఇస్కాన్ టెంపుల్లో అటుకులతో కూడినటువంటి తేనె వేసి అటుకులతో కూడినటువంటి పాలని నైవేద్యంగా సమర్పించేసి శుక్రుడికి సంబంధించిన దోషాలన్నీ కూడా పటాపంచలేకపోవాలి అని కొలుచుకోండి. ఇకపోతే మీరు ఎఫ్ఐఆర్ చేయగలిగితే పెట్టుకోగలిగితే కనుక పింక్ కు సంబంధించినటువంటి డైమండ్, పింక్ కు సంబంధించినటువంటి ముత్యం పెట్టుకోవచ్చు. ఇది ప్రతి రాశి వారు కూడా పెట్టుకునే యోచన అయితే కనబడుతుంది. ఇంకా దీనికి మించి శుక్ర గ్రహాల గురించి తెలుసుకోవాలన్నా శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, మీ యొక్క జాతకంలో ఏ స్థానంలో శుక్రుడు ఉండడం వలన కలత్ర దోషం ఉంటుంది, శుక్రుడు ఏ గ్రహంతో కలవడం వలన కలత్ర దోషం ఉంటుంది, ఇవి పోవాలంటే ఈ చిన్నపడి పరిహారం సరిపోతాయా లేదా ఇంకా ఏమైనా చేయాలనుకుంటే కనుక ప్రతినిత్యం కూడా మీరు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఉంది. మీరు సమీపంలో ఉన్న గురువు గారిని కలవచ్చు, అప్పుడు మీకున్నటువంటి సమస్యకు పరిష్కారం కనబడుతోంది. మరొకటి నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఉంటే. కాబట్టి శుక్రుడు నీచులున్నా
ఉత్సవంలో కూడా ఈ నరదిష్టి నరఘోష ఎక్కువ కనిపిస్తుంది శుక్రుడి వల్ల. కాబట్టి ఆ శుక్రుడి వల్ల నరదిష్టి నరఘోష పోవాలి అంటే కనుక ప్రతినిత్యం కూడా నిమ్మకాయ లోపల ఉన్నటువంటి గింజలు తీసుకోండి ఒక 11. అలానే గురి గింజలు ఏ కాలంలో ఉన్నప్పటికీ పర్లేదు ఒక 6 తీసుకోండి. అలానే జీడి గింజలు ఒక 5 తీసుకోండి. ఇవన్నీ కూడా నల్లని వస్త్రంలో ముడి వేసుకొని తల చుట్టూతో దిష్టి తీసుకొని పడవేయాలి. అదే కనుక ముడుగా కట్టి ఇంటి సింహద్వారాన్ని కట్టుకుంటే కూడా మీ ఇంటికి నరదిష్టి నరఘోష శత్రుభయం ఇవే కాకుండా దెయ్యాలు ఆత్మలు భూతలు కూడా కాకుండా ఇంకా చేతబడి లాంటివి కూడా మీ ఇంటికి రావు జరగవు. ఇంట్లో అందరూ కూడా అన్నింటిగా ఉంటారు. ఇక ఈ శుక్రుడికి సంబంధించిన గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ఇక జాతకంలో శుక్రుడు నీచంలో ఉన్నారంటే కలత్ర దోషం. ఆ కలత్ర దోషం ఉందంటే కనుక భార్య భర్తలు పిల్లలు అందరూ దూరమైపోతూ ఉంటారు. ఏకాభిప్రాయం ఉండదు ఎవరికి కూడా. ఎవరికి వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. స్ట్రెస్ ఆరోగ్యం పడిపోతుంది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీ అందరు కూడా ఏదైనా సముద్రం కానీ నది కానీ ఏరు సెలయేరు బ్రహ్మగుండం లాంటి సమీపంలో ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి మీ యొక్క కట్టు బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో వడిచేసి మీరు స్నానం ఆచరించి వచ్చేయాలి. ఎక్కడైనా అమ్మవారి కానీ స్వామివారి కానీ ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ప్రతినిత్యం అది కుంకుమను పెట్టుకోండి. ఎక్కడైనా దానం ఇవ్వాలి అంటే కనుక మీరు శుక్రుడు సంబంధించినవి తెల్ల బఠానీలు అలానే బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి శనగలు లేదు అంటే కనుక క్యాషినట్ కాజు జీడిపప్పు అంటారు అవి మీరు దానం ఇవ్వచ్చు. కలత్ర దోషానికి జీడిపప్పు దానము శ్రేష్టత. మేడి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మంచి పనికి వస్తుంది. రావి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మీకు ఎన్నో రకాల సాగులు పడతాయి. మునగ చెట్టు పొలాల్లో వేసుకోండి, రోడ్డు పక్కన నాటండి, ఇంటి దగ్గర పెట్టుకోండి, చాలా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడికి సంబంధించిన దోషం అన్ని ఇలా పడవలసిపోతాయి. కాబట్టి వీటిలో ఏ చిన్న పరిహారం చేసుకున్నా కూడా మీరు అదృష్టవంతులు అవ్వలేకపోయినా ఉపసర్గత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.